ఐపీఎల్ ద్వారా మరో భారత టాలెంట్ బయటపడింది. ప్రస్తుతం 19వ ఎడిషన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు చెందిన అనామక బౌలర్ అశోక్ శర్మ నిప్పులు చెరిగాడు. ఊహించని విధంగా గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16 ఓవర్ చివరి బంతికి అశోక్ మెరుపు వేగంతో బంతి సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్ పరుగు సాధించలేకపోయాడు. ప్రస్తుత సీజన్ లో అశోక్ శర్మ తర్వాత అత్యంత వేగవంతమైన బంతి లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ అన్రిచ్ నోర్జే 150.9 కిలోమీటర్ల పేరట ఉంది. ఆ తర్వాత స్థానంలో కార్తిక్ త్యాగి 149.7, రబడా 149.1, ఓవర్టన్ 145.6గా ఉన్నారు. ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి షాన్ టైట్ పేరట ఉంది. షాన్ టైట్ 157.75 కిలోమీటర్ల వేగంతో బంతి వేశాడు. అది 2011లో. ఆ తర్వాత గెరాల్డ్ కోయేటి 157.4, లూకీ ఫెర్గ్యూసన్ 157.3, ఉమ్రాన్ మాలిక్ 157 కిలోమీటర్ల వేగంతో 2022లో వేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. జూరెల్ 75, జైస్వాల్ 55 అర్ధ సెంచరీలతో రాణించగా వైభవ్ సూర్యవంశీ 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో 210 పరుగులు చేసింది రాజస్థాన్. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దాటిగినే ప్రారంభించిన మధ్య ఓవర్లలో వికెట్లను కోల్పోవడం, చివరి 2 ఓవర్లలో రాజస్థాన్ బౌలర్ల దాటికి గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేయలేకపోవడం మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది.